ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. వరుసగా 3 పరాజయాల తర్వాత తమ తొలి విజయాన్ని సాధించింది. శనివారం చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టి ప్రదర్శనతో సీఎస్కే 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. సంజు శాంసన్ అద్భుత ఫామ్తో 56 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్లతో 115 నాట్అవుట్ స్కోర్ చేశాడు. ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 59 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. అనంతరం 213 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రిస్టన్ స్టఫ్ 38 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 60 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. పాతుమ్ నిసంకర్ 24 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 41 పరుగులు జోడించాడు. కానీ సీఎస్కే బౌలర్లు దారుణంగా రాణించారు. జమ్మీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్తో 4 వికెట్లు తీసి మ్యాచ్ గతిని మార్చేశాడు. ఇన్ఫామ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, అకీబ్ నబీ మరియు సెట్ అయిన స్టబ్స్ ను కూడా తన వరుస ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా స్టబ్స్ మిల్లర్ మధ్య 45 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డేవిడ్ మిల్లర్ ను క్లీన్ బౌల్డ్ చేసిన డెలివరీ ఈ మ్యాచ్ హైలైట్ గా నిలిచింది. అన్సుల్ కాంబోజ్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్, గుర్జబ్నీత్ సింగ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఢిల్లీకి ఇది వరుసగా 2వ పరాజయం. సంజు శాంసన్ ఈ సీజన్లో తన మొదటి 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లు చేసినా ఈ మ్యాచ్లో అతని శతకం సీఎస్కేకు కీలకమైంది. జమ్మీ ఓవర్టన్ బౌలింగ్ మ్యాచ్ను సీఎస్కే వైపు తిప్పింది. ఈ విజయంతో సీఎస్కే పాయింట్స్ టేబుల్లో తన ఖాతా తెరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఓటమి మూటగట్టుకుంది.